ఏదేదో చూపించి నన్ను మోసం చేశాం కదా నువ్వు. ఏం చెప్పావు? మంచి హోటలా? యాడమ్ ఈవా కాలం హోటల్ లాగా ఉంది. మన యానివర్సరీ జరుపుకోవడానికి దీనికంటే మంచి ప్లేస్ నీకు దొరకలేదా? మ్యామ్, మీరొక రోజు ఇక్కడ ఉండి చూడండి, మీకు వెళ్ళడానికి మనసే రాదు. నేను అదే చెప్తున్నా రాశి. వీళ్ళ వెల్కమింగ్ అండ్ హాస్పిటాలిటీ గురించి నేను చాలా విన్నాను. ఇంత దూరం వచ్చేసాం కదా, ఒకరోజు ఉండి చూద్దామే. రిలేటివ్స్ గాని ఎవరైనా గాని నేనిక్కడ కేవలం పార్టీ కోసమే వచ్చాను. అర్థమైందా? రాశి, ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు కాస్ట్యూమ్ పార్టీ ఉంది కదా, లేదంటే నా కాస్ట్యూమ్ వేస్ట్ అయిపోతుంది. అవునండి, ఈరోజు పార్టీ ఉంది. రాశి, ఇక్కడ నుంచి వెళ్దాం. ఎంతైనా నీకు హోటల్ నచ్చలేదని చెప్పేశావుగా, నేను నిన్ను వేరే హోటల్కి తీసుకువెళ్తాను. ఏమైంది సార్? లేదు, ఏం లేదు. నువ్వేం చెప్తున్నావు? నువ్వు ఇప్పుడే కదా చెప్పావు ఇక్కడ ఉందామని. రాశి, నేను చెప్తున్నా కదా, ఇక్కడ నుంచి వెళ్దాం. నేను వేరే చోటకి తీసుకువెళ్తా. ఐ డోంట్ అండర్స్టాండ్. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడే ఉందామంటున్నావు, తర్వాత వెళ్దామంటున్నావు. హలో సార్. హలో మ్యామ్. హలో, నేను ఈ హోటల్ మేనేజర్ షీనా. ఏదైనా ప్రాబ్లమా? నో, నాట్ ఎట్ ఆల్, నో ప్రాబ్లం. నేను ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేస్తున్నా. అర్థమైందా? అరే రాశి, నువ్వు సార్, మీరు ఓకే కదా? నేను మీకు ఏమైనా సహాయం చేయొచ్చా? లేదు, పర్లేదు. వెళ్ళిపో, వెళ్ళిపో. ఎవరు నువ్వు? వెళ్ళిపో. మీరు ఇంత పిరికివాడని నేను అసలు ఊహించలేదు. కంచన్, నువ్వా? అవునండి, నేనేమీ దెయ్యాన్ని కాదు, నేను ప్రాణాలతోనే ఉన్నాను. తను నా ఫ్రెండ్ సోనా. తను నా బిజినెస్ పార్ట్నర్ మాత్రమే కాదు, నా ఫ్రెండ్ కూడా. అయ్యో, ఈ రోజు ఇక్కడ జరిగే కాస్ట్యూమ్ పార్టీ వల్ల మేము ఇలా తయారయ్యి ఇక్కడికి వచ్చాం. ఏంటి పిచ్చితనం ఇది? నాకు హార్ట్ అటాక్ వచ్చి ఉంటే. హో, మీరేమీ అంత ఈజీగా చనిపోయే వ్యక్తిలా ఏమీ లేరు. ఏంటి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు ఎందుకని వచ్చారు? దానికోసం మేం కూడా వచ్చా. సరే, మీరేమనుకున్నారు? మమ్మల్ని పిచ్చోళ్ళు చేద్దామని అనుకున్నారా? నేనేమీ అంత త్వరగా వెనకడిగేసేదాన్ని కాదు. నేను ఎవరో ఏంటో మీరు ఇప్పుడే తెలుసుకుంటారు. ఏంటి తిను నలం లెక్క నా వెంట అంటుకుంది? నా దగ్గరికి రాకు.
వెళ్ళిపో. దగ్గరికి రాకు అని చెప్తున్నా. నా దగ్గరికి రాకు, వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళారు మీరు? ఎంతసేపుగా వెయిట్ చేస్తున్నాను మీకోసం. పార్టీయే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అరే, ఏమైందండి? ఎందుకు భయపడుతున్నారు? రాశి, కారిడోర్లో ఆ పాప. ఎవరి పిల్లాడు? ఏమైంది మీకు? ఏమని చెప్తున్నారు? ఆ పాపనే లాబీలో ఫోటో పెట్టారుగా. లాబీలో ఏ పిల్లవాడి ఫోటో పెట్టారు? నేనేం చూడలేదే. ఎంతసేపు నేను అక్కడ ఉన్నాను, నువ్వేం చూడలేదా? అది ఎవరి పిల్లాడైనా కానీ రెడీ అయి ఉన్నాను కదా. ఎవరైనా నన్ను కాపాడండి, ప్లీజ్ నన్ను కాపాడండి. ఎవరైనా ఉన్నారా? రండి, ఎవరైనా నన్ను కాపాడండి. నాకు భయంగా ఉంది. సరే, ఆ పిల్లోడి గురించి ఏం చెప్తున్నారు మీరు? అదేంటంటే ఆ పాప చనిపోయింది, కానీ ఆ పాపని కారిడోర్లో చూశాను. ఏమైంది నీకు? ఆ బిడ్డ చనిపోయింది కదా, తర్వాత ఎలా కారిడోర్లో చూసావు? అది మళ్ళీ తాగడం స్టార్ట్ చేసావా వీరిన్? లేదు లేదు, నేను తాగలేదు, నిజమే చెప్తున్నా. చాలు ఆపు. గత 1 సంవత్సరంగా మీరు చెప్పేదంతా వింటూనే ఉన్నాను. చాలు ఆపు. దయచేసి మీ పిచ్చి పిచ్చి మాటలన్నీ వదిలేసి తొందరగా రెడీ అయ్యి కిందికి రండి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇదిగోండి. రాశి, రాశి, ఒకవేళ రాశి చెప్తుంది కరెక్టేమో, నా బ్రహ్మగా అయి ఉంటుంది. సర్లే, త్వరగా రెడీ అవ్వు, లేకపోతే ఈ రాశి నిన్ను కాశీకి పంపించేస్తుంది. అవునవును, చూద్దాం. చెప్పలేదు, డ్రెస్ తీసుకొచ్చింది, చాలా అందంగా ఉంది. ఎందుకు చేసావు? అమ్మాయిని పార్టీ కావాలా? లైట్గా బాగుంది కదా, దాంట్లో బాక్స్ కొనాలి. ఇంకేంటి బయట పార్టీ, ఇది అయ్యాక ఎక్కడికి ప్లాన్ మర్చిపోవద్దు, కలిసి రావాలి. నువ్వు చాలా అందంగా ఉంది ఈ డ్రెస్. నా పేరుని మర్చిపోయేటట్టు చేస్తుంది. ఏ కుమార్, ఇక్కడేం చేస్తున్నారు? రాశి సిస్టర్, మళ్ళీ వీరేన్ బిజినెస్ లైన్లో మోసం చేశాడు. ఆయన ఒక్కసారే నన్ను మోసం చేయగలడు, మళ్ళీ మళ్ళీ నన్ను మోసం చేయలేడు. అర్థమైందా? ఈసారి డబ్బు తీసుకోకుండా నేను ఇక్కడి నుంచి అసలు కదలను. అర్థమైందా? ఇక్కడ ప్రాబ్లం చేయడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. నేను తనతో మాట్లాడతాను, మీరేం మాట్లాడకండి, సరేనా? ఓకే, మీరు చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉంటాను. మళ్ళీ నాతో ఇలా ఆడుకున్నాడు అంటే ఆ తర్వాత నేను ఊరికే వదిలిపెట్టను. హలో వీరేన్, అరే రంజన్, మీరా? ఏమైంది? మొత్తం దిగేసిందా? ఏమనుకున్నావు? నేను ఇక్కడ అస్సలు రానా? నన్ను సులభంగా మూర్ఖుడి చేయాలని ఆలోచించావా? వీరేన్, నాకు నా షేర్ కావాలి. మీరు ఏం వాగుతున్నారు? అరే, ఏ షేర్ గురించి మాట్లాడుతున్నారు? ఈ షేర్ గురించి నీకు డీటెయిల్గా చెప్పాలా ఏంటి? ఇలా చూడు వీరేన్, నేను చివరిగా నీతో చెప్తున్నాను, నాకు నా షేర్ కావాలి. లేకపోతే నేనేం చేస్తానని నాకే తెలీదు.
ఎవరైనా ఎందుకు మిమ్మల్ని బెదిరిస్తున్నారు? మళ్ళీ తాగావు కదా? ఇక తాగనని నా మీదే ప్రామిస్ చేసావు కదా, మళ్ళీ స్టార్ట్ చేసావా? ఫ్రాడ్. నిన్నసలు నమ్మకూడదు. చాలు, ఇక నా వల్ల కాదు, నేను భరించలే. ఏంటి ఇప్పుడు ఏం చేశాను అంటే నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? ఏంటి ఉష్, ఏం చేసేస్తావు నువ్వు? నాకు డివోర్స్ ఇస్తావా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలాగా? ఏమైంది? అది రాశి, ఆ అమ్మాయి, ఆ చనిపోయిన అమ్మాయి దయ్యం. ఏ అమ్మాయి, ఏ ఆత్మ? మీరు అసలు ఏం చెప్తున్నారు? అది ఇక్కడే పాప. వీరన్, కొంచెం కామ్గా ఉండండి, అందరూ చూస్తున్నారు. అక్కడ ఉంది చూడు, రాశి. ఆ అమ్మాయి అక్కడ ఉంది. వీరేన్, అక్కడే రాశి, ఆ పాప అక్కడే ఉంది. వీరేన్, 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 డోర్ ఓపెన్ చేయి. వీరేన్, వీరేన్, డోర్ ఓపెన్ చేయండి. వీరేన్, డోర్ ఓపెన్ చేయి. వీరేన్, ఏమైంది సిస్టర్? ఏమైంది? ఇక్కడ చూడండి, వీరేన్ డోర్ ఓపెన్ చేయట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? వీళ్ళిద్దరు మధ్యలో గొడవ అనుకుంటా. మీరందరూ ఇలాగే మాట్లాడతారు కదా? అలాగంతా లేదు సిస్టర్. అదేంటంటే నేను... మీరేమనుకుంటున్నారు? నాకేం తెలియదు అనుకుంటున్నారా? నాకన్నీ తెలుసు. మీరే వీరెన్ని ఏదో చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు సిస్టర్. ఖచ్చితంగా మీరే తనకి ఏదో తాగడానికి ఇచ్చారు. దాంట్లో మీరేదో కలిపారు. అందుకే తను నాతో ఏదో ఆత్మ కనిపిస్తుందని చెప్పారు. దీనికంతటికీ కారణం మీరే. సిస్టర్, నేను మిమ్మల్ని సిస్టర్ అని పిలిస్తే మీరు నోటుకొచ్చినట్టుగా వాగుతున్నారు. అనవసరంగా నా మీద నింద వేయకండి. వీరేన్కి పెయిన్ తెలియాలని నేను అతన్ని స్పృహం కోల్పోయేలాగా నేను అస్సలు చేయలేదు. అతనికి మత్తు ఎక్కువైంది, అందుకే అతను అలాగయ్యాడు. ముగ్గుడిని సరిగ్గా చూసుకోలేవో ఇంకొకరి మీద నింద వేస్తుంది. ఏమైంది? వీరేన్ ప్లీజ్ డోర్ తెరువు. ఏమైంది మ్యామ్? ఏదైనా సమస్య? ఇక్కడ చూడండి, నా హస్బెండ్ డోర్ ఓపెన్ చేయట్లేదు. తను ఏదో చూసి భయపడి ఉన్నాడు అనుకుంటున్నాను. ఏదైనా చేయండి. మీరు భయపడకండి. ఈ రూమ్ మాస్టర్ కీ తీసుకురండి. సరే మేడం. సిస్టర్, ఏమైంది? ఏమైంది మేడం? ఏమైంది? గడి లోపల నుంచి వేశారు. నాకు చాలా భయంగా ఉంది. నేనేం చేయాలి? డోంట్ వరీ, తలుపులు తెరవండి. సార్ కిటికీ లోపల నుంచి మూసారు, తలుపు కూడా లోపల నుంచి మూసారు. హంతకుడు ఎలా తప్పించుకోగలడు? సార్ ఇలా చూడండి, డబ్బులు ఇలాంటి నగలు కబోర్డ్లో ఉన్నాయి. దొంగతనం కోసం హత్య చేసినట్టు అనిపించట్లేదు సార్. దొంగతనం కోసం కాకపోతే అన్ని వస్తువులు చిందరవందరగా ఎందుకున్నాయి? ఒకవేళ హంతకుడు ఇక్కడికి ఏదైనా ముఖ్యమైన వస్తువు వెతుకుతూ వచ్చుండొచ్చు. అది దొరకగానే వాడు ఎస్కేప్ అయి ఉంటాడు. కానీ సార్, అది ఎట్లా జరుగుద్ది? అంటే ఇక్కడున్న కిటికీలు అలాగే తలుపులు అన్ని లోపల నుండే మూస్తున్నాయి కదా, బయటికి వెళ్ళగలరు సార్. ఒకవేళ రూమ్ నుండి బయటికి వెళ్తానికి రహస్య దారి ఏమైనా ఉంటుందో? అయి ఉండొచ్చు. ఈ ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి ఏమైనా రహస్య మార్గం ఉందేమో చూడండి. ఎస్ సార్. సార్, కానీ గొడవ అయినట్టుగా ఏం అనిపించట్లేదు. అవును సార్,
వీరేన్ని హంతకుడు చంపబోతున్నప్పుడు దెబ్బలు తగులుతాయేమని అటు ఇటు పారిపోయాడనుకుంటా. కానీ అలాంటి గుర్తులు ఏవీ లేవనుకుంటా సార్. ఇతను చూస్తుంటే మత్తెక్కువై అలా పడిపోయినట్టుగా ఉంది. హంతకుడు లోపలికి వచ్చుంటాడు, ఈయన మీద దాడి చేసుంటాడు. ఆ తర్వాత దేన్ని వెతుక్కుంటూ వాడు ఇక్కడికి వచ్చాడో దాన్ని వెతికి తీసుకుని పారిపోయాడు. సార్, కానీ వాడి వల్ల ఎలా ఇక్కడి నుంచి వెళ్ళగలిగాడు? మన ఈ రూమ్ నుండి బయటికి వెళ్ళడానికి ఎలాంటి రహస్యమైన దారులు లేవు కదా. సార్, నాకేమనిపిస్తుందంటే వాడు ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకున్నాడు. పంకజ్, సరే ఇది ఆత్మహత్య అయితే మరి ఆయుధం ఏమైంది? మూసి ఉన్న ఓ గదిలోంచి ఆయుధం ఏమవుతుంది? మీలో ఎవరు వీరేన్ని చివరిసారిగా ప్రాణాలతో చూసింది? అవును సార్, వీరేన్ కొంచెం సేపు పార్టీలోనే ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి విచిత్రంగా పారిపోయి వచ్చేసారు. విచిత్రంగా పరిగెత్తుకుని వచ్చారా? యాక్చువల్లీ సార్, ఆయన ఓవర్గా తాగారు. ఏదో కాస్త తేడాగా మాట్లాడారు సార్. మీరెవరు? నా పేరు కుమార్ సార్. గార్మెంట్ బిజినెస్లో నాకు వాడు పార్ట్నర్ సార్. సార్, వీరేన్ పార్టీలో చాలా టెన్షన్గా ఉన్నారు. సార్, పార్టీలో మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి టెన్షన్గా ఉన్నారు సార్. వాళ్ళు లాబీలో కూడా హోటల్ని వదిలేసి వెళ్ళాలనుకున్నారు. ఎందుకు? లాబీలో ఏం జరిగింది? తను హోటల్లో లాబీలో ఒక చిన్న అమ్మాయి ఫోటో చూశాడు. తను చనిపోయిందంట. కానీ కొంచెంసేపు తర్వాత హోటల్ కారిడార్లో తనని ప్రాణాలతో చూశానన్నారు. అందుకోసమే ఆయన చాలా టెన్షన్ అయ్యారు. సార్, అలా జరిగే అవకాశమే లేదు సార్. ఆ అమ్మాయి మా హోటల్ ఓనర్ కి హర్షవర్ధన్ వారి కూతురు. ఎప్పుడంతా వాళ్ళు అబ్రాడ్ లో ఉన్నారు. సరే, వీరేన్కి రెగ్యులర్ గా తాగే అలవాటు ఉందా? అవును సార్, కానీ తను 1 సంవత్సరం ముందే తాగడం మానేశాడు. కానీ సడన్ గా పార్టీలో ఎందుకు తాగాడో నాకు అసలు అర్థం కావట్లేదు. మిస్టర్ కుమార్, మీరు ఇక్కడికి వీరేన్ దగ్గర డబ్బు తీసుకోవడం కోసమే వచ్చారు. ఆ పేరు చెప్పి వాదన కూడా జరిగింది. ఒకవేళ ఈ మొత్తం ప్లాన్ అంతా మీదేనా? సార్, మీరు ఏమంటున్నారు సార్? నాకు దీనికి అసలు ఎలాంటి సంబంధం లేదు సార్. సార్, ఈయన ఒక బెల్ట్ లో ఏదో ఉంది సార్. బెల్ట్ మీద కొంచెం ఎత్తండి. ఇన్ని ఇవేనన్నమాట ఇతని చావుకు కారణం. ఈ డైమండ్స్ మాకు వీరేన్ బెల్ట్లో దొరికాయి. వీటి గురించి మీకేమన్నా తెలుసా? లేదు సార్, దీని గురించి అసలు నాకేం తెలియదు. ఆ హంతకుడు వీరేన్ని చంపింది ఈ డైమండ్స్ కోసమే, కానీ ఇవి వాడి చేతికి దొరకలేదు. మీకేమన్నా తెలుసా? మీరు చెప్పారు మీ భర్తనెవరో బెదిరిస్తున్నారు అని. ఆ మనిషి ఇక్కడున్నాడా? సార్, ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు. రాశి మేడం, ఆయన పేరు మిస్టర్ రంజిత్ కదా? అవును సార్, ఆయన్నే. రంజిత్ ఎక్కడున్నాడు? ఈ రంజిత్ సార్ తను స్టోర్ రూమ్ వైపు వెళ్ళడం నేను చూశాను సార్. స్టోర్ రూమ్? అవును సార్. తప్పుకోండి. రంజిత్, ఎందుకు పందికొక్కలా ఇక్కడికొచ్చి దాక్కున్నావు? రా, బయటికి రా. సార్, నిజంగా నేనేం చేయలేదు సార్. అవునా? మరి ఎందుకని వీరేన్ని బెదిరించావు? సార్, నేను వీరేను దొంగచాటుగా వస్తువులన్నీ అమ్మేవాళ్ళు. అతను ఎప్పుడూ నాతో అబద్ధం చెప్పేవాడు. అతను ఇప్పుడు కూడా నాకు అబద్ధం చెప్పాడు. అతను ఈ డైమండ్ని
వెడ్డింగ్ యానివర్సరీలో వైఫ్కి గిఫ్ట్ ఇవ్వాలని తెచ్చాడంట. కానీ తర్వాత ఆ డైమండ్ని ఇక్కడ తెచ్చారని తెలిసింది. ఈ డైమండ్స్ని ఎవరికి అమ్మాలనుకున్నాడు? సార్ నాకు దాని గురించి తెలియదు సార్. ఆ వజ్రం వీరన్ దగ్గరికి ఎలా వచ్చింది? అది కూడా నాకు తెలియదు మేడం. సార్ వీరేన్ చాలా పెద్ద ఫ్రాడ్ సార్. అన్ని విషయాల్ని నాతో దాచిపెట్టాడు సార్. సార్ అతనికి ఎంత లాభం దొరికినా కూడా నాకు సగం ఇస్తాడని నమ్మాను. నన్ను వదిలేయండి సార్, నేను అమాయకుడిని సార్. దొంగ వస్తువులు కొని అమ్మే దొంగోడి నువ్వు నిరపరాధిని అంటున్నావా? పదా. సార్ 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 1 minute. పంకజ్, ఈ వజ్రాలు రత్నాలు చూడ్డానికి ఒకేలా ఉన్నాయి. అవును సార్, చూడ్డానికి అలాగే ఉంది. కానీ ఈ ఫోటోలో ఉన్న ఇన్ని వజ్రాల అమ్మాయివే, కానీ వీరన్ దగ్గరికి ఎలా వచ్చింది సార్? సరే కానీ సార్, ఈ అమ్మాయి ఎవరై ఉంటుంది? సార్ సార్ నా యొక్క ప్రాబ్లంని సరిచేయండి సార్. మనకి ఏం చేయాలి? ఈ ఆంటీ ఎవరనేది కనిపెట్టాలా, లేదా వజ్రం ఎక్కడి నుంచి వచ్చిందని కనిపెట్టాలా, లేదా వీరేన్ని ఎవరు చంపారో అని కనిపెట్టాలా? పంకజ్, ఇవన్నీ ఒకదాంతో ఒకదానికి సంబంధం ఉన్నాయి. వీటిలో ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం దొరికినా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. పదండి, రా. మీరందరూ మాకు అబద్ధం చెప్పారు. నువ్వేం చెప్పావు? ఆ డైమండ్స్ గురించి ఏమీ తెలీదా? వీటిని చూడలేదా? కానీ వీరేన్ ఈ డైమండ్స్ ఉన్న హారాన్ని నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు, అవునా కాదా? అవును సార్. కానీ సార్ వీరన్ దీని తప్పైన దారిలోనే సంపాదించారని నాకు తెలియదు. నేను తన దగ్గర వద్దని చెప్పాను సార్. అవునా? అవును. నువ్వు ఈ హోటల్లో మేనేజరు కదా? నువ్వు చెప్పావు కదా ఈ డైమండ్స్ గురించి నాకేమీ తెలీదు అని. కానీ ఇక్కడ ఈ హోటల్ గోడౌన్లో ఒక పిక్చర్ ఉంది. ఆ పిక్చర్లో ఈ వజ్రాలు ఉన్న నెక్లెస్ చాలా బాగా కనిపిస్తోంది. ఎవరా లేడీ? అసలు ఏం జరుగుతోంది? మీరు మా నుంచి ఏం దాచిపెడుతున్నారు? సార్ అలాంటి పిక్చర్ నేను ఎప్పుడు చూడలేదు. అలాంటి పిక్చర్ ఏవైనా ఉన్నా కూడా అది హోటల్ ఓనర్ హర్షవర్ధన్ వాళ్ళ అమ్మదై ఉంటుంది, వాణిదేవి గారిది. ఈ హోటల్ ఓనర్ విదేశాల్లో ఎన్ని రోజులున్నారు? వాళ్ళు ఎన్నో రోజులుగా విదేశాల్లోనే ఉన్నారు. ఈ హోటల్ తెరిచి 4 నెలలు అవుతుంది. తర్వాత ఇక్కడున్న స్టాఫ్స్ అందరూ ఏజెన్సీ మూలంగా వచ్చారు. అలా అయితే మీరు హోటల్ ఓనర్ని ఎవరు చూసిందే లేదా? లేదు మ్యామ్. అలాగా? అంటే మీలో ఎవరికి ఆ హారం గురించి కానీ ఈ డైమండ్స్ గురించి కానీ తెలీదు? ఎవరికీ తెలీదు. పంకజ్, ఓసారి లిస్ట్ చదువు. విఎస్ కంపెనీ యొక్క ఓనర్ ఎవరంటే సోనకన్ డైమండ్స్ యొక్క ఓనర్ కంచన్, స్పార్కుల్ వరల్డ్ యొక్క ఓనర్ సోనం. సరే చెప్పండి, అందరూ డైమండ్ డీలర్స్ ఒకే చోట ఎలా? మీ అంతటి మీరే చెప్తారా, లేక ఈ విషయంలో సిఐడిస్ హెల్ప్ కావాలా? నన్ను క్షమించండి సార్, ఇదంతా నేను మొదట్లోనే మీతో చెప్పుండాల్సింది. 2 నెలలకు ముందు మాకు ఒక న్యూస్ దొరికింది. అదేంటంటే ఇక్కడ బంగారము వజ్రాలు అమ్ముతారని. అవును, అది తెలుసుకోవడానికే సార్ మేము ఇక్కడికి వచ్చాం. సార్ నేను నిజమే చెప్తున్నాను, నిజంగానే ఇక్కడ వజ్రాలు ఎవరు అమ్ముతున్నారో కూడా నాకు తెలియదు సార్. అది మీలో ఒక్కరు తప్ప. మీలో ఒక్కరికి మాత్రమే వీరాన్ ఇక్కడికి ఈ డైమండ్స్ని ఎక్కువ ధరకు అమ్మడానికి వస్తున్నాడని తెలుసు. అందుకే వాళ్ళు డైమండ్స్ ఎందుకు కొనాలి, వాటిని దొంగిలిస్తే చాలుగా అని ఆలోచించారు. ఓ పని చేద్దాం, ఈ వీరేన్ ఆఫీస్ని పూర్తిగా సర్చ్ చేయాలి. అప్పుడు ఈ వీరేన్కి డైమండ్స్ ఎలా వచ్చాయో తెలుసుకుంటే ఆ హంతకుణ్ణి తేలిగ్గా పట్టుకోవచ్చు. అరే 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 సోలంకి, ఏం చేస్తున్నావయ్యా? బుద్ధుందా నీకు? బాస్, కొన్నిసార్లు హంతకుడిని పట్టుకోవడానికి వాడి బుర్రని మనం చదువుకోవాలి. అయ్యో సోలంకి, పోలీస్ అకాడమీలో చదివిందని మళ్ళీ నువ్వెందుకే గుర్తు చేస్తున్నావు? కొత్తగా ఏదైనా చెప్పవయ్యా. దీనికి సంబంధించి ఏదైనా కొత్తగా కనిపెట్టావా? అవును, ఇలా చూడండి. వీరేన్ యొక్క ఈ చోటులో ఈ గాయాన్ని చూడండి. దీనివల్ల అతను చనిపోయాడు. గాయం చిన్నదైనా చాలా లోతైనది. ఎంత లోతైందంటే ఇందులోంచి రక్తం కారినా సరే ప్రాణాలు పోయే అవకాశం ఉంది. సోలంకి సార్, ఇతన్ని చంపడానికి ఎలాంటి ఆయుధాన్ని ఉపయోగించుంటారో చెప్తారా?
మంచి ప్రశ్న. సచిన్, హంతకుడు ఇలాంటి వస్తువునే ఉపయోగించుంటాడు. ఇది స్టీల్ నుంచి తయారు చేయబడింది. చూస్తే ఎవరు భయపడరు. సాలంకి ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? ఏ వస్తువుతో వీడిని చంపుంటారు? దీనివల్లే చంపుంటాడు బాస్. ఇదిగో ఐస్ను పగలగొట్టే ఐస్ పిక్. ఇలా చూడండి, ఇది చాలా బలంగా ఉంటుంది. స్టీల్తో చేయబడింది. చూస్తానికి మామూలుగా ఉంటుంది, కానీ ఆ పట్టుంది చూడండి, చాలా బాగుంది. ఒక్కసారి పొడిస్తే చాలు మనిషి బాడీలోకి వెళ్ళిపోతుంది. వాడి ఆర్గన్నే డ్యామేజ్ చేసేస్తుంది. దీనితో ఒకరిని చంపొచ్చని కూడా ఎవరూ ఆలోచించరు కదా. కానీ సార్, వీరేన్ రూమ్లో ఇలాంటి వస్తువులేది మనకు దొరకలేదే. సార్, ఒక విషయం అర్థం కావట్లేదు. వాడు వాడు లాక్ చేసిన రూమ్ నుంచి ఎలా తప్పించుకుని ఉంటాడు? ఫ్రెడీ, నాకు తెలిసి నువ్వు అకాడమీలో సరిగ్గా చదువుకుని ఉండవు, అందుకే ఈ ప్రశ్నలు అడుగుతున్నావు. ఇలా చూడు, తాళం వేసిన గది నుంచి ఒకడు బయటికి ఎలా వెళ్తాడు అంటే అప్పుడు ముందు ఆ వ్యక్తిని పట్టుకోవాలి. ఎవరికి వీరేన్ వజ్రాలు అమ్మాలనుకున్నాడో తెలుసుకోవాలి. సరే సరే, అవునండి, టైంకి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. హలో, ఎవరండి మీరు? లోపలికి వస్తున్నారేంటి? మేడం, మేము సిఐడి నుంచి వచ్చాము. సిఐడినా? అవును, సిఐడీస్. అవును, మీ మిగతా స్టాఫ్ అంతా ఇక్కడ. ఇక్కడ ఎవరూ లేదు సార్, నేనే వీరేన్ సార్ సెక్రటరీని. మీరు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారంటే వీరన్ అపాయింట్మెంట్ అంతా మీరే చూస్తున్నారా? అదేంటంటే ఎవరిని కలుస్తున్నాడు, ఎప్పుడు కలుస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళి కలుస్తున్నాడని ఇదంతా కూడా ఎక్కడన్నా మీరు రాసి పెట్టుంటారు కదా. అవును సార్, ఈ డైరీలో నేను అతను స్కెడ్యూల్ అంతా రాసి పెడతాను. సరే, అదే వీరన్ అకౌంట్స్ అన్ని అదే లెక్కలు అంటాం కదా, అది కూడా ఎక్కడైనా రాసి పెడతారా? ఎంత సరుకు కొన్నాడు, ఎవరి దగ్గర నుంచి కొన్నాడు, ఎప్పుడు కొన్నాడు, ఇదంతా. ఇదిగో. ఇది చూసావా సచిన్? రత్నసుందరి 3 క్యారెట్లు పెట్టిన 10 రూబీ, 2 క్యారెట్ సైజులో 86 డైమండ్స్, 1 క్యారెట్ సైజులో 86 డైమండ్లు. సార్, ఒకవేళ ఖచ్చితంగా సచిన్ ఇది అదే. ఫ్రెడీ, కొంచెం చెక్ చేయి, వీరన్ బెడ్లోంచి ఎన్ని డైమండ్స్, ఎన్ని రూబీలు దొరికాయని. 3 క్యారెట్ 10 రూపాయలు, 2 క్యారెట్లో 86 డైమండ్స్, తర్వాత 1 క్యారెట్లో 84 డైమండ్స్. ఇలా చూడండి, ఎవరెవరితో బిజినెస్ చేశాడో వాళ్ళ పేరు, అడ్రస్. హౌస్ నెంబర్ 24, చిక్కువాడి. రత్న సుందరిని అమ్మింది ఎవరని అక్కడికి వెళితే తెలుసుకోవచ్చు. సార్, ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇలా చూడండి సార్, ఏదో పిల్లల ఆట బొమ్మ. అవును, ఈ ఇంట్లో ఏదో ఒక బిడ్డ ఉండాలి. అసలు ఇక్కడ ఏం జరుగుంటుంది? సార్, 2 నెలలకి ముందు ఇక్కడ సంభవం జరిగింది. అది ఎటువంటి సంభవం? చూడండి. వాణీదేవియా? వాణీదేవి చనిపోయారు ఇక్కడ, ఈ ప్లేస్లోనా? కానీ సార్, వాళ్ళకి ఈ ఇంటికి ఏం సంబంధం? కానీ ఇది చాలా చిన్న ఇల్లుగా సార్, అలాంటప్పుడు ఇక్కడ ఎవరైనా... అవును, ఈ ఇల్లు చాలా చిన్నది, కానీ వాణీదేవి ఉండేదంతా మహల్లోనే కదా. ఆవిడికి ఇటువంటి ఇంట్లో ఏం పని? ఆవిడ ఎందుకని ఇక్కడికొచ్చింది? ఒకవేళ వాణిదేవిని ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చారు. అలాగుంటానికి కూడా అవకాశం ఉంది. చూద్దాం, వేరే ఏముందని తెలుసుకుందాం. ఇక్కడ ఖచ్చితంగా ఒక బిడ్డ ఉంది. వాణీదేవి మాత్రం లేదిక్కడ. ఆ బిడ్డ పేరు అక్షర. ఈ పిల్ల
వీరేన్ని ఎవరు చంపారన్న విషయం మాకు తెలిసిపోయింది. ఆ హత్య చేసింది ఇక్కడున్న మీలో ఒకరు. ఇంకా సేపట్లో ఏసీపీ సార్ వచ్చి హంతకులెవరో కనిపెడతారు. ఏం చేశారు? అది నువ్వా? నువ్వేనా శ్రేయాన్ని చంపింది? ఎందుకని శ్రేయాన్ని చంపావు? లేదు సార్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. నేను ఎవరిని చంపలేదు సార్. మరి ఇది ఎవరిది? ఈ పెన్ను నీదే కదా. మరి ఏమైంది? శ్రేయాన్ని ఎందుకని చంపావు? ఒక్క సిఐడి ఆఫీసర్ని నువ్వు చంపేశావు. నీ జీవితకాలం మొత్తం జైలే. దీన్ని లాక్కెళ్ళండి. వద్దు, మా అమ్మని జైలుకి పంపకండి. అమ్మా, మా అమ్మ సిఐడి ఆంటీని చంపలేదు. అవునమ్మా, నీ అమ్మ చంపలేదు. శ్రేయ బతికే ఉంది. రతి వాణీదేవి కూతురు. ఈ అక్షర నీ కూతురు, అంతే కదా? ఇలా చూడు రతి, నీ గురించి అక్షర గురించి మేము విచారించి చాలా విషయాలు మేము తెలుసుకున్నాం. నీ బ్రదర్ హర్షవర్ధన్తో కూడా మేము మాట్లాడాం. అప్పుడే మాకు ఇంకొన్ని విషయాలు కూడా తెలిసాయి. ఓ పేద కుర్రాన్ని చేసుకోవడం కోసం నీ ఇల్లు వదిలి వెళ్ళిపోయావు. అందువల్ల ఇంట్లో వాళ్ళు నీతో మాట్లాడడం లేదు. అందుకోసం నా విలువనే ఇచ్చాను సార్. పెళ్ళైన కొన్ని రోజులకే నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను డబ్బు లేక చాలా కష్టపడ్డాను. అందుకనే నా డైమండ్ నెక్లెస్ ని అమ్మాలనుకున్నాను. అందుకని వీరేని కాల్ చేసి అక్కడికి రమ్మన్నాను. అంటే ఈ వీరేనికి నువ్వు ముందు నుంచే తెలుసా? లేదు సార్, మేము కలుసుకునిందే లేదు. ఒకరోజు వాళ్ళు నెక్లెస్ తీసుకోవడం కోసం మా ఇంటికి వచ్చారు. ఈ వీరేన్ ఎందుకు ఇంత త్వరగా వచ్చేసాడు? అమ్మా, నా బంగారం, నువ్వు ఎలా ఉన్నావు తల్లి? ఎక్కడెక్కడో నేను వెతికాను తెలుసా? నీ పేరును కూడా మార్చుకున్నావే తల్లి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావా? నేను చాలా కష్టపడుతున్నానమ్మా. నేను బ్రతకడానికి నేను చాలా కష్టపడుతున్నాను. నువ్వు ఏడవద్దు, ఏడవకమ్మా. ఇప్పుడు నేను వచ్చేసానుగా, ఇకపై అన్ని మంచికే. ఏడవకమ్మా. అక్షు, ఇలారా. అమ్మమ్మ వచ్చింది చూడు. నా చిట్టి తల్లి, నేనేనమ్మా నీ అమ్మమ్మ. నీ అమ్మమ్మని నేనే. నెక్లెస్ అమ్ముతున్నానని తెలిస్తే అమ్మ చాలా బాధపడుతుంది. అందుకని వీరేన్కి ఫోన్ చేసి వద్దని చెప్దాం అనుకున్నాను. నువ్వు నాతో వచ్చేస్తావా? అమ్మా, నాకు అర్జెంటుగా ఒక పని పడింది. నేను వెళ్ళేసి త్వరగా వచ్చేస్తాను. సరే తల్లి, నువ్వు వెళ్ళిరా. అక్షరాన్ని నేను చూసుకుంటాను. సరే అమ్మా. ఎవరు? నేను ఇల్లు వదిలే కాసేపట్లోనే వీరేన్ అక్కడికి వచ్చేశాడు. ఆ నెక్లెస్ కోసం ఆ ఇల్లునే తలకిందులుగా చేసేశాడు. ఆ నెక్లెస్ తీసుకెళ్లడం చూసి అమ్మ వాళ్ళని ఆపడానికి ప్రయత్నించింది. కానీ వాళ్ళు తోసేయడం వల్ల మా అమ్మ కింద పడిపోయింది. వాడి ఇంటి చుట్టూ కిరోసిన్ పోసి తగలబెట్టేశాడు. అమ్మ కూతురు చనిపోతారు, ఈ దొంగతనం గురించి ఎవరికి తెలియదు అనుకున్నాడు. అమ్మ చావడానికి ముందు అన్ని విషయాలు చెప్పారు. తర్వాత నా బ్రదర్ హర్ష్ నా బంగ్లా ఉన్న చోట్లో ఒక కొత్త రెస్టారెంట్ తెరిచారని తెలిసింది. మా అమ్మ మరణానికి పగ తీర్చుకోలేని టైం, వేరే టైం నాకు దొరకదనుకున్నాను. అందువల్ల నువ్వు షీనాగా మారి ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఇక్కడికే మేనేజర్గా వచ్చేసావు. కానీ అక్షర గురించి ఇక్కడున్న ఎవరికి కూడా ఎలా తెలియకుండా ఉంది? ఎందుకంటే రూమ్లోనే బంధించేశాను.
అందుకనే హోటల్ స్టాఫ్ కూడా ఎవరికి తెలీదు. ఈ అక్షర ఫోటో లాబీకి ఎలా వచ్చింది? అమ్మ ఫోటోని హర్ష్ ముందే తగిలిచ్చాడు. అమ్మ ఫోటోని తీసుకుని స్టోర్ రూమ్లో పెట్టి తర్వాత ఆ చోట్లో అక్షర ఫోటో పెట్టి హర్ష అమ్మాయిని చెప్పాను. తర్వాత నువ్వు వీరేన్కి ఆ డైమండ్స్కి ఎక్కువ డబ్బు ఇస్తానని చెప్పి ఇక్కడికి రప్పించావు. సార్, నాకు బాగా తెలుసు వీరేన్ అంత త్వరగా ఆ నగల్ని అమ్మేయడని. అందుకని వాడికి ఎక్కువ డబ్బు ఆశ చూపించి రమ్మని చెప్పాను. తర్వాత ఆ వీరేన్ రత్నసుందరి గొలుస్తూ వచ్చినప్పుడు నువ్వు అతన్ని చంపేసి ఆ నెక్లెస్ని నువ్వే తీసుకుందామనుకున్నావు. ఇదే కదా నీ ప్లాన్? అవును సార్, అందరి జ్యువెలర్స్ని ఇక్కడికి రమ్మని చెప్పాను. ఎవరికి నా మీద డౌట్ రాకూడదనుకున్నాను. కానీ నేను వీరేన్ని చంపాలని తన రూమ్కి వెళ్ళినప్పుడు భలే శ్వేత, ఈ డ్రెస్ నీకు అదిరిపోయింది. చాలా బాగున్నావు. నువ్వు కూడా బాగానే ఉన్నావు. చాలా అందంగా ఉన్నావు. హా, నువ్వు మా అమ్మని చంపేశావు. ఇప్పుడు నేను నిన్ను చంపేస్తాను. మా అమ్మని నువ్వు ఎలాగైతే చంపావో అలాగే నిన్ను కూడా చంపుతాను. ఈ వీరేన్ వెంటనే చనిపోలేదు. అతని కడుపులోని గాయం లోతుగా ఉంది. కానీ అతను నడుంగి కట్టుకున్న బెల్ట్ గట్టిగా ఉండడం వల్ల ఆ గాయం ఓపెన్ అవ్వలేదు. ఆ గాయం నుంచి రక్తం ఒంటి లోపలే బ్లీడ్ అయింది. అతను బాగా మత్తులో ఉన్నందువల్ల పెద్దగా నొప్పి కూడా తెలియలేదు. అందువలనే వీరేన్ పార్టీకి వచ్చాడు. పార్టీకి వచ్చిన చోట తను అక్షరాన్ని చూశాడు. అక్షరాన్ని చూసిన వెంటనే తను భయపడ్డాడు. అక్షర దయ్యంగా వచ్చిందనుకున్నాడు. అందువలన అక్కడి నుంచి వెంటనే పారిపోయి అతని రూమ్లోకి వెళ్ళాడు. తలుపు కిటికీలు అన్నీ మూసేశాడు. అతను బెల్ట్ విప్పంగానే ఆ దెబ్బ తన పని చేయటం మొదలెట్టింది. రక్తం భయంకరంగా కారుతుంది. తర్వాత కొంచెంసేపట్లో వీరేన్ చనిపోయాడు. అప్పటికి హంతకుడు హత్య చేసి ఆ తర్వాత ఇంట్లోంచి ఎలా బయటికి వెళ్ళాడో మాకెవ్వరికీ తెలియలేదు. ఆ హంతకుడు తన పనిని ఆ ఇంటికి తాళం వేసే ముందే చేసేశాడు. రది, మీ అమ్మగారు చనిపోయారనే బాధ మాకు ఉంది. కానీ ఆవిడ చనిపోయినందుకు నువ్వు పగ తీర్చుకోవాలనుకున్నావు. అలా నువ్వు పగ తీర్చుకుంటాం కోసం నువ్వు ఏమీ తెలియని నీ బిడ్డని కూడా అందులో ఇన్వాల్వ్ చేశావు. కానీ ఆ బిడ్డ ఫ్యూచర్ ఎలా మారుతుందో నువ్వు ఆలోచించావా? నువ్వు దొరికిపోయిన తర్వాత ఆ బిడ్డని ఎవరు చూసుకుంటారు? అసలు నువ్వు చేసింది పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు. దీనికి శిక్షగా నువ్వు ఊరిలోనే వేలాడతావు. అర్థమైందా?